అవునన్నా మన టాప్ తెలియదు తెలియదుగా. ఎగ్జిట్ అవర్ ఇక్కడ 408 మీరు పార్షియల్ బుక్ చేసుకుంటే ఏరి, లేదా ఇది కూడా చెప్పింది కదా 440లో ఎగ్జిట్ అయిపోయారు మీరు. ఒకవేళ మీరు ఉన్నా కూడా ఇక్కడ 415 నుంచి ఇక్కడ వరకు 1 year నుంచి మీకు మనీ సేవ్ అయింది. ఇక్కడ తీసేసి ఇక్కడ స్టాక్ లకి ఎగ్జిట్ అయిపోయారు మీరు. నీ 408 ఎక్కడ ఉందన్న? ఇదే లక్ష్మిగా అన్న ఒకసారి స్కిప్పర్ కూడా ఇక్కడ నేను కర్సర్ ప్లే చేసి ఇటు రైట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ సైడ్. ఓకే ఓకే, నేను ఇక్కడ టీబీఎస్ యాడ్ చేస్తున్నా. అంటే నేను లైన్ పెట్టినా. ఒకసారి స్కిప్పర్ కూడా. ఇప్పుడు ఇది మీరు ఇట్లా చెప్తురుగా స్టాక్ ఉంచాలా లేదా అన్నది, నేను ఫండమెంటల్స్ టచ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఫండమెంటల్స్ బట్టి కూడా చెప్పి మనం ఉంచాలా లేదా తెలుస్తుంది. ఇందాక అడిగిరుగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది. మార్కెట్ క్యాప్ ఉందా 4,340 crores స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. దీని స్టాక్ పి వచ్చేసి 23 ఉంది. దీని హై 588కి వెళ్ళింది, 300 లోకి వెళ్ళింది. సో ఇది ఎందుకు డౌన్ అయింది అనేది మీరు అనలైజ్ చేసారు అనుకోండి, ఈ ఫండమెంటల్స్లో చెప్తుంది. అది సేల్స్ ఎంత పెరిగింది, ప్రాఫిట్ ఎంత పెరిగింది అన్నీ చెప్తుంది. ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినావు అబ్బా నువ్వు? నేను అంటే రీసెంట్గానే 5 అంటే 1 year నుండి పెడుతున్నా. ఓకే, బాగానే ఉంది ఇది. అంటే మార్జిన్స్ పెరుగుతున్నాయి 3 కాకపోతే ఇక్కడ నీకు స్టెబిలిటీ లేదు. 3.96 వచ్చింది ఈపీఎస్, 3.27 పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు డిసెంబర్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు మార్కెట్ కండిషన్ బట్టి డౌన్ ఉంది. మళ్ళీ ఎఫ్ఐఎస్ తగ్గిపోయారు, డిఐఎస్ తగ్గారు, ఎఫ్ఐఎస్ అంతే ఉన్నారు. డిఐఎస్ కొంచెం స్టేక్ తగ్గించుకోరు, పబ్లిక్ పెంచారు. క్యాష్ ఫ్లో ఉందా ఇలా? క్యాష్ ఫ్లో ఉంది కానీ తగ్గింది. మీరు ఇవాళ ఒక్కరోజు ఇవన్నీ చెప్తున్నారు గ్రాఫ్స్. ఒకసారి నేను చెప్పట్లే, మీరు ఎక్కడి వరకు ఆపాలని తెలిసినావా, అందుకని నేను అక్కడ తీసుకెళ్ళిన. యాక్చువల్గా ఫండమెంటల్స్ ఇప్పుడు చెప్పను నేను. అన్న దీని ఎంత ఉందన్న ప్యాటర్న్ లో? ప్యాటర్న్ ఉన్నది కదా డౌన్ ట్రెండ్ ఉంది. అంటే నువ్వు లాంగ్ టర్మ్ అన్నావు కదా, 3% పెట్టినా, లేదు షార్ట్ టర్మ్ కోసం అనుకో 1% పెట్టుకో. చలో చూడు, ఇప్పుడు దీన్ని బట్టే అడతా అవుతాను. నెక్స్ట్ టైం నన్ను అడగవు, ఇది నేను తీసుకోనని చెప్తావు. 425 వచ్చేదాకా. ఇది 1% మీడియం టర్మ్. ఇన్వెస్ట్ చేస్తావా? ఇప్పుడు మరి మార్కెట్ కండిషన్ నార్మల్ అయితే మళ్ళీ వస్తుంది కదా. ఫండమెంటల్స్ స్టాక్ ఎప్పుడైనా సరే ఆ ఎర్నింగ్స్ బట్టే పెరుగుతాయి అబ్బా. వాళ్ళ ఎర్నింగ్స్ బాగున్నాయి, ప్రాఫిట్స్ బాగా చూపిస్తారు, సేల్స్ బాగా అయినాయి అనుకో, ఆటోమేటిక్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఆ స్టాక్ ప్రైస్ పెరిగితే మీకు ఇక్కడ గ్రాఫికల్గా చార్ట్లు చూపిస్తుంది. బట్ దీన్ని హోల్గా మీకు ఏం అర్థం చేసుకోవాలి, స్టాక్ ప్రైజెస్ అనేది ఎర్నింగ్స్ బట్టే స్లేవ్స్ అన్నట్టు. ఎర్నింగ్స్ పెరిగితే స్టాక్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది. బిజినెస్ బాగుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి అనుకో, ఆటోమేటిక్గా మీకు ప్రైస్ పెరుగుతుంది. కాకపోతే మనం టెక్నికల్ కూడా ఎందుకు చూస్తున్నాం అంటే ఎంట్రీ ఎగ్జిట్. ఇప్పుడు స్టాక్ మంచిదే, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు నేను డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్వీఐని మంచిగా కదా, కాంట్రాక్ట్స్ లేవంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నేను 1.5 year వేరే దాంట్లో పెడతాను. ఇప్పుడు ఉన్నది ఇదంతా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలండి? ఇక్కడ నుంచి డబ్బులు 2024 నుంచి నేను ఎగ్జిట్ అయినా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 సంవత్సరాల దాకా ఎందుకు ఎఫ్డీలు పెట్టుకోవచ్చు కదా, 7% వస్తుంది. ఇప్పుడు దివ్యాన్ ఇంటర్నేషనల్ చూడాలి. ఇప్పుడు ఏ స్టాక్ తీసుకోవాలి ప్రాక్టికల్ గా ప్రెజెంట్? నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అజాద్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది, ఇది డిఫెన్స్ స్టాక్. చూడు ఎట్లుంది, గ్రీన్ కలర్లో పైన ఉందా. ఫండమెంటల్స్ కూడా ఖతర్నాక్ ఉంటాయి దీన్ని. ప్లస్ సిర్మా ఎస్జిఎస్ అని ఉంటుంది, చూడు ఎట్లుంది. ఇంకో స్టాక్ చెప్తాను నేను, ఏది మంచిగా పెట్టింది, డీప్ ఇండస్ట్రీస్. ఇవి నేను రోజు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నా. లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు మొత్తం అన్నప్పుడు 3% పెట్టుకోవాలి స్మాల్ క్యాప్కి. షార్ట్ టర్మ్
డిఈవి స్పెల్లింగ్ చెప్పు. డిఐ దివ్యానే, దివ్యాదాన్ని వస్తుంది నాకు. దేవయానే. దివ్యాదన్నది నీకు ఇది ఏమంటారు దీన్ని? డిఈ ఎస్ఎంఈ స్టాక్ ఇది. అన్న డిఈవి ఇవి వైఏఎన్ఐ. ఓ దేవయాని ఇంటర్నేషనల్. చలో చూడ నువ్వే. లాంగ్ టర్మ్లో ఇట్లా ఉంది, షార్ట్ టర్మ్లో చూసారా ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు నెక్స్ట్ టైం మీరే చెప్పేస్తారు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని. నరేష్ బ్రో ఒక స్మాల్ క్యాప్ చూడండి బ్రో, కేపీ టెక్ ఉంటుంది ఒకటి. కేపీఐయా? యా, ఇది ఎక్సలెంట్ కంపెనీ. ఇది మన ఆటో యాన్సిలరీస్ కి సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. ఇది ప్రజెంట్ ఏ ట్రెండ్ లో ఉందో చూద్దాం. డౌన్ ట్రెండ్. ఇక్కడ నుంచి అవుట్ మనం 1670 నుంచి మార్కెట్ కుప్పగూలి 600కి వచ్చింది. ఇదంతా సేవ్ చేసుకున్నాక మీరు పాయింట్ అండ్ ఫిగర్స్ అట్లా నా ఇది 1600 నుంచి 600 పోయింది. 1000 రూపాయలు పడ్డది స్టాక్. నా ఇది ఇండికేటర్ డి స్మార్టా వేరేదా ఇండికేటర్? మస్త్ మస్ట్. ఓకే. మూవింగ్ యావరేజ్, మూవింగ్ యావరేజ్ ప్లస్ సూపర్ ట్రెండ్ మస్త్ అని పెట్టింది వాడు. సో క్లౌడ్ ఉన్నంత వరకు చూడండి, మీకు నెగటివ్ ఉందిగా. సింపుల్గా దీనికి పెద్ద టెక్నికల్ ఏముంది ఇప్పుడు మీకు తెలిసింది. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఇది చూడండి ఎంత బాగుపోయిందో. కరెంట్ పెరిగినప్పుడు. ప్రెసెంట్ నడుస్తుంది కదా కరెంట్, ఆ గ్రాఫ్ దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ఒక 10 days లో ఈ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నువ్వు 980 పైకి పోతేనే మస్తు మారుతుంది. 9 అప్పుడు 990 పైకి వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ఆటో ఓపెన్ వర్టికల్ కౌంట్స్ పెట్టిననుకో అది ప్రైస్ చూపిస్తుంది. ఓపెన్ వర్టికల్ కౌంట్స్ ఎక్కడ నాకు పైకి చూపించట్లే. అంటే ఇది క్యాలిక్యులేషన్ ఏం చేసింది సార్ వాడు, ఈ బేరిష్ ఎంతవరకు వెళ్తుందని చెప్పి ఈ క్యాలిక్యులేషన్ ఇదైతే కాలం ఉందో దాన్ని బట్టి నీకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఆటో ఓపెన్ వర్టికల్ కౌంట్స్ అని పెట్టినా కదా, ఇది చూడు ఇక్కడ చెప్పింది ఇది 836 హిట్ అయింది. 640 650 కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఇది ముందే అయిపోయిందిగా ఓపెన్ వర్టికల్ కౌంట్. ఇప్పుడు ఓపెన్ వర్టికల్ కౌంట్ నేను తీసేస్తాను. ఈ 10 days So- ఏ స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం 10 days? అంటే ఇప్పుడు ఇవాళ ఇన్వెస్ట్ చేసే 10 days లో మనకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా స్టాక్స్ 10 days అట్లా టైం ఫ్రేమ్ పెట్టుకోవద్దబ్బా. అట్లా టైం పెట్టుకుంటే నీకు స్టాక్స్ టైం ఫ్రేమ్ బట్టి మనం పోవాలి. టైం ఫ్రేమ్ మనం- కాకుండా మనం జస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏదైతే స్టాక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయో అది మనం ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలా? అంటే 10 days కైనా చేయొచ్చు. బట్ మనం ఎట్లా అంటే అంత రెస్ట్రిక్ట్ పెట్టుకోవద్దు. వారం రోజులు నాకు డబ్బులు వచ్చేస్తాయి, 10 days డబ్బులు వస్తాయి అని అనుకుంటూ వచ్చినాం. అది వేస్ట్. ఒకసారి వస్తే ఒకసారి రావు. ఒక కానీ మనం ఆ షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. నేను చేసిన కానీ మొన్న నేను 3 స్టాక్స్ అట్లా తీసుకున్నా. జేఎం ఫైనాన్షియల్ అని చెప్పేసి, ఎస్బిఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, 2-3 స్టాక్స్ నేను యూట్యూబ్లో పెట్టినాను. చూడు ఎట్లా వచ్చింది చూడు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నా స్వింగ్ ట్రేడ్? బిఎస్సి ఇందాక కిందికి చూపించింది కదా. బిఎస్సి ఓపెన్ వర్టికల్ కౌంట్ చూడండి. ఫస్ట్ టార్గెట్ 3861, సెకండ్ టార్గెట్ 4711. 4711 వరకు వెళ్తుందా ఇట్లా చూపిస్తా? ఈ కాలం బట్టి వాడు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఈ దాకా తీసుకొచ్చింది. కానీ బిఎస్సి ఎట్లుంది? అప్ ట్రెండ్ ఉంది అన్న. అందుకే నేను ట్రేడ్ చేసాను. పైకి వెళ్తుంది మంచిగా. ఆ. పీరియడ్ Double. ఎంతన్నా ఎప్పటి నుంచి డేట్? ఇది జస్ట్ 1%. అది 1% డైలీ పెట్టినంతే. డేట్ డిసెంబర్ ఇక్కడ ఉంది కదా మనకి ఇదా? 30/09 to
ఇది మే 25th నుంచి